కొన్నిసార్లు ఎదుటివారు మనల్ని ఇష్టపడాలంటే మనం కొన్ని పనులు చేయాలి. ఉదాహరణకు మనకెంతో ఇష్టమైన వ్యక్తి మనల్ని ఒక్కొక్కసారి అర్థం చేసుకోకుండా, అపార్థం చేసుకునే సన్నివేశాలు కానీ, ఆ పరిస్థితులు కానీ వస్తే, ఆ వ్యక్తి మనల్ని అపార్థం చేసుకుంటే చాలా బాధపడుతుంటాం. కానీ మనం చేసే కొన్ని పనుల కారణంగా అంటే మన జీవన శైలిలో చేసే చిన్న చిన్న మార్పుల కారణంగా మనల్ని ఇష్టపడేవారు, మనం ఇష్టపడేవాళ్ళు ఎప్పటికీ మనకి దూరం కారు. ముఖ్యంగా ఆడవారు, మగవారి విషయంలో గనుక మనం చూసుకున్నట్టయితే, ఎన్నో సందర్భాలలో మగవారు చిరాకుగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళని ఇష్టపడే ఆడవారిని అంటే బాయ్ ఫ్రెండ్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేదంటే కట్టుకున్న భార్య అవ్వచ్చు, కాబోయే భార్య అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. వాళ్ళని అర్థం చేసుకోకపోవడం వల్లో, అర్థం చేసుకోవడం వల్లో తెలీదు కానీ, కొన్ని కొన్ని మాట పట్టింపులొస్తూ ఉంటాయి. వాళ్ళ మధ్య విభేదాలు వస్తూ ఉంటాయి. ఇక వాళ్ళ సంబంధం పూర్తిగా తెగిపోయేదాకా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అలా కాకుండా ఒక అమ్మాయి ఎలా నడుచుకుంటే తను ఇష్టపడే అబ్బాయికి దగ్గరవుతుందో ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఏదైనా తప్పు చేసినప్పుడు వాటినంతట వారే ఒప్పుకోవాలి. ముఖ్యంగా ఆడవారు తప్పులు ఒప్పుకుంటే దాదాపుగా అన్ని విషయాల్లో కూడా పూర్తిగా మనం ప్రశాంతతను పొందొచ్చు. సాధారణంగా ఆడవారు కొంచెం బెట్టుగా ఉంటారు. కానీ ఆడవారు చేసిన తప్పులు వారంతట వారే ఒప్పుకుంటే మగవారికి ఎంతో ఇష్టంగా ఉంటుందట. దీనివల్ల గొడవలు రావు. వచ్చిన గొడవలు సద్దుమణిగిపోతూ ఉంటాయి. అయితే ఇక మగవారు కూడా మేము గెలిచాము అన్న అహంతో భార్యకు దగ్గరైపోతారు. లేదా తన ఆడమనిషికి దగ్గరైపోతుంటారు. కొన్ని పనులు చేయటానికి మగవారు చాలా ఇష్టపడుతుంటారు. అందులో ఫ్రెండ్స్‌ని కలవటం, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయటం ఇలాంటివి. అందుకనే మగవారు గనక ఏదైనా కొద్దిగా చికాకులో ఉన్నా, లేదంటే వాళ్ళ మనసు కొద్దిగా అలజడిగా ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళకిష్టమైన పనులు చేసుకొనిచ్చే స్వేచ్ఛను ఇవ్వాలి. చాలామంది ఆడవారు తమ పార్ట్నర్‌తో వారే ఉండాలనుకుంటారు. కానీ ఇలాంటి విషయంలో మగవారికి ఫ్రీడమ్ ఇస్తే ఆడవారిని ఎక్కువ ఇష్టపడతారు. తద్వారా నా భార్య కానీ, నా కాబోయే మనిషి కానీ, నా ఆడమనిషి కానీ ఖచ్చితంగా నాకు స్వేచ్ఛనివ్వటంలో ముందడుగు ఉంటుంది అని అనుకుంటారు. ఇక మూడో పాయింట్ తమని తమలా ఇష్టపడటం. సాధారణంగా మగవారు ఏ సమయంలో అయినా తమని ఇష్టపడే ఆడవారిని ప్రేమిస్తారు. వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు పక్కన కూర్చోవడం, నవ్వించడం, వారు కష్టంగా అనిపిస్తున్న పనులు పూర్తి చేయడం, లేదంటే వాళ్ళకిష్టమైన టీవీ ప్రోగ్రామ్స్ పెట్టడం, ఇట్లాంటివి ఏదైనా సరే చిన్న చిన్న మార్పులు. ఏవో పెద్ద పెద్దగా తాజ్‌మహల్ కట్టించాలనో, లేకపోతే వాళ్ళకి విలువైన ఖరీదైన కోట్ల రూపాయల కారు ఇవ్వాలని ఎవ్వరు అనుకోరు. ఏదో చిన్నగా మనసు ఉల్లాసంగా చేసే చిన్న చిన్న పనులు చేస్తే మగవారు ఆడవారిని ఎప్పుడు మర్చిపోరు. వాళ్ళ గుండెల్లో పెట్టుకుని కొలువుగా చూస్తారు. ఇక ఆ తర్వాత ఎప్పుడూ ఒకేలా ఉండే ఆడవారిని మగవారు ఇష్టపడుతుంటారు. సాధారణంగా ఆడవారికి మూడ్ స్వింగ్స్ అనేవి వస్తుంటాయి. కానీ కష్ట సమయాల్లో అంటే ఏదైనా ఒక సమస్యకు పరిష్కారం చూపాలన్నా, ఏదైనా ఒక పెద్ద విషయంలో సలహా కావాలన్నా, ఏదైనా సరే వాళ్ళ మూడ్ స్వింగ్స్‌ని పక్కన పెట్టి చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించినట్టయితే మగవాడు చాలా అంటే చాలా ఇష్టపడతారు. అవసరాన్ని బట్టి ప్రవర్తన మార్చేసేవారు కాకుండా ఎప్పుడూ ఒకేలా ఉండడం అంటే ఆడవారిలో మగవారికి చాలా ఇష్టమైన క్వాలిటీ అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఆఖరిది మెచ్చుకోవటం. ఎవరైనా సరే పొగడ్తలకు బానిసే అని నేనంటాను. తాము ఏదైనా పనులు చేసినప్పుడు చిన్న చిన్న కాంప్లిమెంట్స్ ఇస్తే అది ఆడవారు మగవారికిచ్చినా, మగవారు ఆడవారికిచ్చినా మనసు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. వారి కోసం చెయ్యాలి, వారి కోసం ఈ రకంగా మనం ఉండాలి అన్న ఒక చిన్నపాటి ఉత్సాహం పెద్ద పెద్ద జీవితాల్ని నిలబడేలాగా చేస్తుంది. ఇక సంబంధం అనేది పెద్దగా పెనవేసుకుపోతుంది. ఇక ఎక్కువ ఆనందం కలగడం ఇవన్నీ కూడా రిలేషన్‌షిప్‌లో భాగాలనే చెప్పొచ్చు. ఇటువంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.